కోసం ఉడకబెట్టేసి ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి పీతల్లో ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా మాత్రమే మనం ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉన్నప్పుడే మనకి ఇది డ్రైగా ఫ్రై అయిపోతాయండి. అసలు పీతల్లో నుంచి రొయ్యల్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా అమ్మ కూర కారం వాడండి. మంచి వాసన, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి చేసిన కరివేపాకు, గుంటూరు మిరపకాయలు, బల్లారి మిరపకాయలు ఇవన్నీ వేసి చేసిన అమ్మ కూర కారం. ఇది 6 నెలలు సంవత్సరమైనా వాడుకోవచ్చు. ఇది కరివేపాకు కారం. చక్కగా మీరు తింటే జుట్టుకు కానీ, ఒంటికి కానీ, కంచుకు కానీ దేనికైనా సరే చాలా మంచిదండి. బీపీలు, షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. చక్కగా నా చేతితో నేను తయారు చేసిన కారం అండి. ఇలా ఏ చికెన్ ఫ్రైలో కానీ, మటన్ ఫ్రైలో కానీ, ఫిష్ ఫ్రైలో కానీ, పీతలు కానీ, రొయ్యల్లో కానీ షార్ట్ కట్లో మసాలాలు ఏమీ లేకోకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం చక్కగా ఈ కారపొడి ఈ నీసు వాసన లేకోకుండా టేస్టీగా మంచిగా ఉంటుంది. కరివేపాకు 2 రెబ్బలు వేసాను నేను. ఈ కరివేపాకు కారం కూడా నేను వాడాను. చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే ప్లేట్లో తోడేసుకుందాం. ప్లేట్లోకి తోడేసుకుందాం. ఎంత బాగుంటుంది తెలుసా సిరి? టేస్టీగా క్రిస్పీగా అసలు వాసన ఉండదమ్మా, నీసు వాసన ఉండదు, కమ్మగా ఉంటుంది. అసలు అప్పటికప్పుడు ఎవరైనా పార్టీలు గిట్టీలు చేసుకునే వాళ్ళు అయితే సిరి అమ్మ కూర కారాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఒక్క కారం వేసుకొని హ్యాపీగా మీరు ఏ కూర అయినా ఫ్రై అయినా చేసుకోవచ్చండి. అమ్మ కూర కారం 100 కేజీల కారం మా దగ్గర వెళ్ళిపోతూ ఉంది. ఇంత ఎండలో కూడా హార్డ్ వర్క్ చేస్తున్నామంటే మీరంతగా ఆదరిస్తున్నారు. ఓకేనా? టేస్ట్ చేద్దాం. ఆహా, ఓహో, అద్భుతంగా ఉందండి. ఎంత బాగుందో. శతాక్షి పొద్దున్నే ఈరోజు శనివారం. శతాక్షి కూడా ఇవాళ రేపు మార్కెట్కి వెళ్ళి కాలేజ్ నుంచి వస్తా మేమేమో అక్కడ కవర్లు, లేబుల్స్ ఇది తీసుకురమ్మని చెప్తే అక్కడికి వెళ్ళేసి ఫ్యాక్టరీ దగ్గరికి మా దగ్గర నుంచి అన్ని ఆర్డర్ చేసుకుంటున్నారు కదా. ఇది పెరుగన్నంలో ఒక ముద్ద మా శిరీష మధ్యాహ్నానికి తినింది. వీడియో పెడతాను చూడండి. ఏమా? ఇది మునగాకు కారం అండి. మునగాకు కారం మొన్న పట్టించాము, అది అయిపోయింది. మళ్ళీ ఇదిగో ఈ ప్యాకెట్లు అనేది కొంచెమే వండిని అవి ప్యాక్ చేసాను. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. మా మిరపకాయలు చూడండి, ఇవన్నీ కూడాను బస్తాలండి. ఒక బస్తా తీసుకొస్తే దీనికి మినిమం 10 రోజుల వర్క్ అమ్మా. ఈ 10 రోజుల వర్క్ మనకి ఎంత హార్డ్ వర్క్ అంటే మిరపకాయలు ఒలవటం, ఎండలో ఎండబెట్టడం, తీయటం, మళ్ళీ మజ్జిగలో వేయటం, మళ్ళీ కలపటం, మళ్ళీ పొద్దున ఎండలో ఎండబెట్టడం, మూత బరువు మంట. ఇంత కష్టం ఉన్నా ఎందుకు పెడుతున్నాం అంటే కస్టమర్లు ఆర్డర్లు అలా చేసుకుంటున్నారు కాబట్టి రోజుకు 100 కేజీలు తీసుకొచ్చేసి ఈ పెడుతున్నా. పప్పుచారు, చారు, రసంలోకి, పచ్చడిలోకి, దేంట్లోకైనా ఎంత కమ్మగా ఉంటాయి చేసా. పెరుగన్నంలోకి సమ్మర్లో వచ్చినప్పుడు ఇలా పెట్టుకోండి. పెట్టుకోలేకపోతే మేమున్నాము, ఏ దేశానికైనా మేము పంపిస్తాము. చూడండి, చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. పీతల పచ్చడి అంటాం కన్నా పీతల ఫ్రైయా అన్నట్టుంది. నిజంగా అంత బాగుంది. మా శిరీష తిని అసలు నాకైతే మాటలు రావట్లేదు మమ్మీ, అంత బాగుందని చెప్పింది. సూపర్ టేస్ట్ ఉంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. కాశ్మీరీ కారం వేసేసి హోమ్ మేడ్గా ఎండలో ఎండబెట్టిన ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీనండి శుభ్రంగా బస్తాలు తీసుకొచ్చేసి పౌడర్ చేయించి పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కస్టమర్లు అలా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి 50 కేజీలు పెడితే మేము పబ్లిసిటీలో నేను చూపించకుండానే అయిపోయింది. మళ్ళీ ఇది 10 కేజీలు పచ్చడి అనమాట. పీతలు నిలవ పచ్చడి. ఇది 3 నెలలైనా ఉంటుంది. చక్కగా బుక్ చేసేసుకొని తినాలనుకుంటే తినండి. ఏంటి సిరి? పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, కమ్మటి టేస్ట్ అండి. ఎండాకాలంలో ఎంత బాగుంటుందో తెలుసా? మంచి సూపర్ కాంబినేషన్. కడుపులో చల్లగా ఉంటది, హ్యాపీగా ఉంటది. నోటికి కూడా పుల్లగా, మజ్జిగలోకి బాగుంటది, పెరుగన్నంలో బాగుంటది. పప్పు చారులో కూడా పులుపు సరిపోకపోతే పప్పు సప్పగా ఉన్నప్పుడు ఇది కలుపుకొని తింటే బాగుంటుంది. ఊరమిరపకాయలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి మా దగ్గర. మేము పట్టినవి ఊరమిరపకాయలు రోజుకు 100 కేజీలు పట్టిస్తున్నాం మేము. కమ్మగా పుల్లగా జ్యూసీగా పచ్చడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దీని ప్రాసెస్ మినిమం 4 రోజులు ఉంటుందండి. 2 రోజులు ఎండలో ఎండబెట్టి ఎండుమిరపకాయలు కళ్ళు మన తర్వాత అప్పుడు కారం పట్టిస్తాం. లేకపోతే మరోళ్ళు మా కారం పట్టరు. ఇది పట్టిన తర్వాత కూడా స్టోరేజ్ ఉండాలి అంటే కారం బాగుండాలి. అమ్మ కూర కారం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 57 ప్రోడక్ట్లని మీ ముందుకు తీసుకొచ్చాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి వెంటనే బుక్ చేసుకోండి.
ఇందులో మనం ఏమేమి వేసి చేస్తామంటే కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా ఎండలో ఎండబెట్టి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ దగ్గర మేము తిని మా పెళ్ళైన తర్వాత వంట చేసి ఇంట్లో అందరికి మెప్పించి యూట్యూబ్లో మెప్పించి నేను వండిన ప్రతిసారి అక్కపక్క అందరూ ఏం వంట చేస్తున్నారని మెచ్చుకున్న కారం అమ్మ కూర కారం. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కేజీ, 2 కేజీలు, 5 కేజీల ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయి. దేశ విదేశాలకు కూడా పంపిస్తాము. ఇలా దోశల్లో, ఇడ్లీల్లో, దేంట్లో అయినా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే వెల్లుల్లిపాయ వాసన, కరివేపాకు వాసన గోమేస్తుంది. అసలు కరివేపాకులో మంచి వాసన ఉంటుంది, వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా సూపరు. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ వేస్ట్ చేసిన కారం ఇది. మంచి వాసన అండి. మా దగ్గర అన్ని కారపొడులు ఉన్నాయి. నువ్వుల కారపొడి, మునగాకు కారపొడి, అవిసె కారపొడి, తర్వాత పుట్నాల పొడి, కరివేపాకు కారపొడి ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా బుక్ చేసేసుకోండి. చూడండి, ఇవన్నీ కూడాను బస్తాలండి. ఒక బస్తా తీసుకొస్తే దీనికి మినిమం 10 రోజుల వర్క్ అమ్మా. ఈ 10 రోజుల వర్క్ మనకి ఎంత హార్డ్ వర్క్ అంటే మిరపకాయలు ఒలవటం, ఎండలో ఎండబెట్టడం, తీయటం, మళ్ళీ మజ్జిగలో వేయటం, మళ్ళీ కలపటం, మళ్ళీ పొద్దున ఎండలో ఎండబెట్టడం, మూత బరువు మంట. ఇంత కష్టం ఉన్నా ఎందుకు పెడుతున్నాం అంటే కస్టమర్లు ఆర్డర్లు అలా చేసుకుంటున్నారు కాబట్టి రోజుకు 100 కేజీలు తీసుకొచ్చేసి ఈ పెడుతున్నా. పప్పుచారు, చారు, రసంలోకి, పచ్చడిలోకి, దేంట్లోకైనా ఎంత కమ్మగా ఉంటాయి చేసా. పెరుగన్నంలోకి సమ్మర్లో వచ్చినప్పుడు ఇలా పెట్టుకోండి. పెట్టుకోలేకపోతే మేమున్నాము, ఏ దేశానికైనా మేము పంపిస్తాము. అందరికీ రోజు ఆర్డర్స్ వెళ్ళినప్పుడు కూడాను కొన్నన్నా స్టోరేజ్ చేసుకున్నామని రోజుకు 100 కేజీలు తెప్పిస్తుంటే కొన్నన్నా మిగులుతున్నాయి. అలా మిగిలినవే ఇవి. అర్థమైందా? ఎందుకంటే రాబోయే రోజుల్లో మైసూర్లో మాకు ఎండలు ఉండవు. ఇక ఎండ లేకపోతే ఇవన్నీ మనం చేసుకోలేం కదా. దానికోసం రోజుకి ఇన్వెస్ట్మెంట్ అనేది భారీ ఎత్తున పెట్టాల్సి వస్తుంది. ఓకే, ఇదిగోండి. ఇవి ఒలిచిన తర్వాత ఇక్కడ కట్ అవుతాయి కదా, తీస్తాం కదా మజ్జిగ, పెరుగు దీంట్లోకి వెళ్ళడానికి. వాటి తరుగుతూ వచ్చింది. ఇవి చాలా తక్కువ రేటు పడతాయి. ఇది తాళింపుల్లో కానీ, పప్పుచారులు తాళింపు, రసం తాళింపు, కూరల తాళింపులోకి చాలా బాగుంటాయి. ఇంట్లో తినడానికి కూడా ఈ చిన్నపిల్లలకి పెద్ద మిరపకాయలు తినలేనప్పుడు అవి కొన్నిగా వేయించుకొని పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇవి మొత్తం ఇవి ఎన్నో కేజీలు ఒలిస్తే వచ్చిన తరుగుతోటి చేసినవి. ఇవి కూడా ఇంతకుముందు చాలా మంది ఆర్డర్లు పెట్టుకున్నారు, వెళ్ళిపోయినాయి కూడాను. చూసారా? అది సిరి, ఇవి ఇంతటితో అయిపోయినాయి కదా. ఈ లోపల బుల్లెట్ మిరపకాయలు, ఈ ఆంధ్ర మిరపకాయలు బుల్లెట్ అంటారు వీటిని. చూపించిన ఏది దూరంగా చూపించు. ఇవి మన ఆంధ్ర మిరపకాయలు. అంటే ఇంతెంత ఉంటాయమ్మా, ఇంతే ఉంటాయి. దాన్ని కట్ చేసి మనం ఇలా చల్ల మిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి కూడా కొన్ని ఉన్నాయి మనకి. ఇక్కడ ఈ బుల్లెట్ అనేది చాలా తక్కువ వస్తాయమ్మా మైసూర్లో. ఇక్కడ వచ్చేవి ఇలాంటివే. కానీ ఈ మిరపకాయలు చాలా బాగుంటాయి తెలుసా సిరి. ఎంతలా ఉందో చూడు, ఎంతలా ఎంత బాగుందో. ఇవన్నీ అయ్యే, ఇవన్నీ ఇంకా పెరుగులో నానబెట్టాలా. చూడండి ఎన్ని ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్, అసలు నోట్లో చూస్తేనే లాలాజలం వచ్చేస్తున్నావా? ఏం పచ్చడి అనుకుంటున్నా? నిమ్మకాయ పచ్చడి అండి. నిమ్మి అండ్ పికిల్. ఏంటి సీతాఫల. చూడండి, నిమ్మకాయ పచ్చడి కమ్మటి వాసన, నోట్లో నుంచి లాలాజలం రావటం, పెరుగన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. నాకైతే మా శతాక్షికి అసలు ఎంత ఇష్టమో ఈ పచ్చడి ఒకటి, దోసకాయ పచ్చడి ఒకటి. మా దగ్గర దోసకాయ పచ్చడి ఉంది, టమోటా పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, అల్లం పచ్చడి ఉంది, వంకాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది. మీకు ఏ పచ్చడి కావాలన్నా
బుక్ చేసేసుకోండి. ఫ్రెష్గా పెట్టేస్తున్నాం అండి. ఈ పచ్చడి మీకు దగ్గర 100 కేజీలకి పైనే ఉంది. అర్థమైందా? నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఇది మునగాకు కారం అండి. మునగాకు కారం మొన్న పట్టించాము, అది అయిపోయింది. మళ్ళీ ఇదిగో ఈ ప్యాకెట్లు అనేది కొంచెమే వండిని అవి ప్యాక్ చేశాను. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. మా దగ్గర గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా, పన్నీర్ మసాలా, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయండి. మీకు 14 వెరైటీస్ చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడర్ ఉంది. 7 వెరైటీస్తో చేసిన చిరుధాన్యాలతో చేసిన చపాతీ పౌడర్ ఉంది. సంగటి 3 చిరుధాన్యాలు చేసిన సంగటి పౌడర్ ఉంది. అలాగే మీకు ఉప్మా రవ్వ కూడా అవైలబుల్లో ఉంది. కారపొడులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. కిచెన్కి ఏమేమి కావాలో అంతా నా చేతితో నేను తయారు చేసినవి అండి. హోమ్మేడ్గా శుభ్రతతో చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది పెరుగన్నంలో ఒక ముద్ద మా శిరీష మధ్యాహ్నానికి తినింది. వీడియో పెడతాను చూడండి. ఏమా మనం ఈ వంటకంతా కూడానేమా పచ్చళ్ళు అన్నిటికీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ శనగ నూనె వాడుతున్నాను నేను. అర్థమైందా? ఈరోజు ఫ్రెష్గా తెప్పించాను ఇవి. టేస్ట్ ఏంటి సిరి? పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, నిమ్మకాయ, కమ్మటి టేస్ట్ అండి. ఎండాకాలంలో ఎంత బాగుంటుందో తెలుసా? మంచి సూపర్ కాంబినేషన్ ఇది. కడుపులో చల్లగా ఉంటది, హ్యాపీగా ఉంటది. నోటికి కూడా పుల్లగా, మజ్జిగలోకి బాగుంటది, పెరుగన్నంలో బాగుంటది. పప్పు చారులో కూడా పులుపు సరిపోకపోతే పప్పు సప్పగా ఉన్నప్పుడు ఇది కలుపుకొని తింటే బాగుంటుంది. ఊరమిరపకాయలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి మా దగ్గర. మేము పట్టినవి ఊరమిరపకాయలు రోజుకు 100 కేజీలు పట్టిస్తున్నాం మేము. కమ్మగా పుల్లగా జ్యూసీగా పచ్చడి. నాలుగు చెట్లు వేసాం, లేదు ఎంత నీడనెత్తనే తెలుసా సిరి? చాలా బాగుంది. గోరింటాకు చెట్టు ఎంత పెద్దది ఏందో చూడండి. బొప్పాస్కాయ చెట్టు ఇవన్నీ గార్డెన్. ఎంత బాగుందో, సూపర్ ఉంది. నాకొని తింటుంది మా శిరీష. తింటే ఉంటది పుల్లగా, కొరికితే మామూలుగా ఉండదు. అది నువ్వు కొరకాలి, నేను చెప్పాలి. నోరు అరిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దీని ప్రాసెస్ మినిమం 4 రోజులు ఉంటుందండి. 2 రోజులు ఎండలో ఎండబెట్టి ఎండుమిరపకాయలు కళ్ళు మన తర్వాత అప్పుడు కారం పట్టిస్తాం. లేకపోతే మరోళ్ళు మా కారం పట్టరు. ఇది పట్టిన తర్వాత కూడా స్టోరేజ్ ఉండాలి అంటే కారం బాగుండాలి. అమ్మ కూర కారం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి 57 ప్రోడక్ట్లని మేము ముందుకు తీసుకొచ్చాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి వెంటనే బుక్ చేసుకోండి. ఇందులో మనం ఏమేమి వేసి చేస్తామంటే కాశ్మీరీ మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా ఎండలో ఎండబెట్టి ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చేసి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మ దగ్గర మేము తిని, మా పెళ్ళైన తర్వాత వంట చేసి ఇంట్లో అందరికీ మెప్పించి, యూట్యూబ్లో మెప్పించి, నేను వండిన ప్రతిసారి అక్కపక్క అందరూ ఏం వంట చేస్తున్నారని మెచ్చుకున్న కారం అమ్మ కూర కారం. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయి. దేశ విదేశాలకు కూడా పంపిస్తాము. ఈ అమ్మ కూర కారంలో ఇది ఒకటే కాదండి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ఫ్రాన్స్ పచ్చడి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, అల్లం పచ్చడి, ఇవన్నీ అన్ని పచ్చళ్ళు నా చేతితో నేను తయారు చేసిన పచ్చళ్ళు. ఇవన్నీ చక్కగా బుక్ చేసుకోండి. స్పీడ్ కొరియర్ పంపిస్తాం. లేట్ అనే చేయను. ఇది నా బిజినెస్, రెస్పాన్సిబిలిటీ నాది. మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు నాదే బాధ్యత తీసుకుంటున్నాను. దీంతో పాటు పచ్చళ్ళ కారం, మెంతుపిండి, ఆవుపిండి ఉంది, మసాలా దినుసులు, గరం మసాలా పౌడర్లు, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పన్నీర్ మసాలా, అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి. వీడియో కింద ఇస్తున్నాను. చక్కగా మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినా సరే మేము మీకు మెనూ అనేది పంపిస్తాము. బుక్ చేసుకోండి. స్పీడ్గా కొరియర్ పంపించేస్తాం. దీని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు మా లైఫ్ చాలా బాగుంది. ఒక 15 మందికి వర్క్ ఇవ్వగలుగుతున్నాను. నేను గొడ్డు చాకిరీ చేస్తున్నాను అంటే కారంతో చెలగడం అంటే అది మామూలుగా ఉండదండి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆదరిస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బుకింగ్ చేసుకునే నెంబరు స్క్రీన్ మీద పెడుతున్నాను, వీడియో కింద కూడా ఇస్తున్నాను. సరేనా? కరివేపాకు కారపొడి అండి. ఇది దగ్గర 80-70 కేజీల దాకా ఉంది. దోశ ఇడ్లీలోకి వేసుకొని తింటే మైమరిపిచ్చిద్ది. బాలింతలు తినొచ్చు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు తినొచ్చు. జుట్టుకు మంచిది, ఒంటికి మంచిది, కంటి చూపుకు మంచిది. కరివేపాకు అంత ఆరోగ్యానికి మంచిదండి. ఇలా దోశల్లో, ఇడ్లీల్లో, దేంట్లో అయినా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే
వెల్లుల్లిపాయ వాసన, కరివేపాకు వాసన గోమాయిస్తుంది అసలు. కరివేపాకులో ఒక మంచి వాసన ఉంటుంది, వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా సూపరు. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ వేస్ట్ చేసిన కారం ఇది. మంచి వాసన అండి. మా దగ్గర అన్ని కారపొడులు ఉన్నాయి. నువ్వుల కారపొడి, మునగాకు కారపొడి, అవిసె కారపొడి, తర్వాత పుట్నాల పొడి, కరివేపాకు కారపొడి, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. వీడియో కింద ఇస్తున్నాను, చక్కగా బుక్ చేసేసుకోండి. మామూలుగా లేదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. వెజ్ టమాటా పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, అల్ల పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సూపర్ టేస్ట్గా ఉంది. ఎంత అన్నమైనా వెళ్ళిపోతుంది. బాలింతలు తినొచ్చు, ఎందుకంటే బాలింతలకు కారపొడి వేసి వేడి వేడి అన్నం పెడతారు. ఎందుకంటే ఒంట్లో ఉన్న నీరంతా పోయిద్ది, ఎండిపోతారు అని అంటే బాలింతలు ఎందుకు కదండి. ఇలాంటి కారపొడి వేసి పెట్టేవాళ్ళు వేడి వేడి నెయ్యి వేసేసి. బాగుంది. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు. జుట్టుకు మంచిది, కంటికి మంచిది. కరివేపాకు తీసి పడేస్తూ ఉంటాం కూరలో వేస్తే, అలా తీసేయకుండా ఇలా వేసుకుని తినండి. వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. నా చేత్తో నేను తయారు చేసి టేస్ట్ చేయాలి కాబట్టి ఏ పచ్చడి చేసినా 2 ముద్దలు నేను తినేసి ఆ తర్వాత బాగుంది అని అన్నప్పుడు మీ దాకా తీసుకొస్తా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పీతల పచ్చడి కోసం పీతలు తీసుకొచ్చానండి. పెద్ద పెద్ద పీతలు, ఫ్రెష్ పీతలు. ఇప్పుడు కడిగేసి మనం పీతల పచ్చడి అనేది స్టార్ట్ చేస్తాం. రొయ్యలు కూడానండి, పెద్ద పెద్ద రొయ్యలు. చక్కగా మీకు బ్లాక్ షేడ్ అనేది తీసేసి ఇలా మనకి పక్కన పచ్చడికి ఈ బ్లాక్ అనేది తీసేసి పచ్చడి అనేది తయారు చేస్తాం. చాలా పెద్ద పీత అండి ఇది. ఒలిచిన తర్వాత ఇంత అయింది. ఇది ఒక 10 కేజీలు, ఈ ఒక 10 కేజీలు పీతలు కానీ రొయ్యలు కానీ ఇప్పుడు మార్కెట్లో మాకు అసలు ఇక్కడ మైసూర్లో అవైలబుల్లో లేవు. కానీ పచ్చడి కోసం అందరు అడుగుతున్నారని చెప్పేసి ఎక్కువ రేట్ అయినా సరే తీసుకొచ్చేసి మీకు మంచి ఫ్రెష్గా పచ్చడి పెట్టి పంపిస్తాం. ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫిష్, ప్రాన్స్, పీతలు, బోన్లెస్ చికెన్, బోన్లెస్ మటన్ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వెజ్కి వస్తే టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్ల పచ్చడి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. కారపూళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మీకు ఏం కావాలంటే అవి. గరం మసాలా పౌడర్, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పీతలు, చేపల పులుసు, గుడ్డు పులుసు, అన్ని మసాలా దినుసులు నా చేతితో నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో వాళ్ళని నెప్పించి నా అనుభవం రంగరించి నేను చేసిన కారపూళ్ళు. మా అమ్మ మాకు వండి పెట్టింది, నేను మీ ముందుకు తీసుకొచ్చాను మా ఫ్యామిలీని మెప్పించి. చక్కగా గరం మసాలా పౌడర్, మటన్ మసాలా కాడి నుంచి అన్ని చికెన్ మసాలాలు అన్నీ ఉన్నాయండి. సూపర్ డూపర్. అమ్మ కూర కారం, ఒక్క కారం స్టార్ట్ చేస్తే ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఊరమిరపకాయలు కూడా మా దగ్గర రోజుకి 100 కేజీలు తీసుకొచ్చి మేము చేస్తున్నాము. ఉన్నాయి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. కష్టపడి హోమ్మేడ్గా చాలా నీట్గా నిజాయితీగా కొంతమంది లేడీస్కి నేను ఉపాధి కల్పించి నేను బతుకుతూ మీకు మంచి ప్రోడక్ట్ అందిస్తున్నాం. ఫస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి వండి మీకు పంపిస్తున్నాం. కారపొళ్ళు కానీ వంటలు ఏదైనా సరే, సరేనా? అండి చూస్తేనే నోట్ల నుంచి లాలాజలం వస్తుంది. పీతల పచ్చడి అంటాం కన్నా పీతల ఫ్రైయా అన్నట్టుంది. నిజంగా అంత బాగుంది. మా శిరీష తిని అసలు నాకైతే మాటలు రావట్లేదు మమ్మీ, అంత బాగుందని చెప్పింది. సూపర్ టేస్ట్ ఉంది. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. కాశ్మీరీ కారం వేసేసి హోమ్మేడ్గా ఎండలో ఎండబెట్టిన ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీనండి శుభ్రంగా బస్తాలు తీసుకొచ్చేసి పౌడర్ చేయించి పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కస్టమర్లు అలా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి 50 కేజీలు పెడితే మేము పబ్లిసిటీలో నేను చూపించకుండానే అయిపోయింది. మళ్ళీ ఇది 10 కేజీలు పచ్చడి అనమాట. పీతలు నిలవ పచ్చడి. ఇది 3 నెలలైనా ఉంటుంది. చక్కగా బుక్ చేసేసుకొని తినాలనుకుంటే తినండి. ఫిష్ పచ్చడి ఉంది, పీతల పచ్చడి ఉంది, రొయ్యల పచ్చడి ఉంది, అలాగే బోన్లెస్ మటన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, తర్వాత మీకు దోసకాయ పచ్చడి, టమోటా పచ్చడి అన్నీ అండి మా దగ్గర. ఇంకా వంకాయ పచ్చడి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అల్లం పచ్చడి
ఎంత బాగుందో చూడండి, ఎంత టేస్ట్ ఉందో అసలు, నిజంగా చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుందండి, సూపర్ టేస్టీగా, యమ్మీగా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సింపుల్గా పీతలు ఫ్రై చేస్తున్నాను. పీతల పచ్చడి కోసం పీతలు ఉడకబెట్టేసి పసుపు సాల్ట్ వేసేసి పక్కన పెట్టుకుంటాం కదా, ఫ్రై చేసేసి పచ్చడి కలపడానికి. వాటిల్లో నేను కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ టైం అయింది. ఇక పిల్లలు ఏం తింటారు, మా వాళ్ళకు కూడా కొంచెం బెటర్గా, ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం చేసే వంటలు అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి పీతలు కొన్ని వేసాను. ఇందులో ఒక 50 గ్రాముల ఆయిల్ వేసాను. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా ఇది. ఇప్పుడు మనం ఇది కొంచెం ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో చాలా సింపుల్గా అండి, అసలు 5 నిమిషాల్లో అయిపోద్ది. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను చూడి. ఆ వాటర్ అయినా ఎందుకు వేసానంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. అమ్మ పసుపు పొడి వేస్తున్నాను. ఇది ప్యూర్ హోమ్ మేడ్ పసుపు అండి. ఇంట్లో పసుపు కొమ్ములు తీసుకొని పట్టించిన పసుపు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కరివేపాకు కారం వేసేసుకున్నాం. ఈ కరివేపాకు కారం ఎక్స్ట్రా ఇలా ఉంది, ఇది ప్యాకింగ్ చేసాం అనమాట. మన దగ్గర కూడా కొంచెం మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్లో, అది ఇందులో నేను యాడ్ చేసేసాను. దీంతోపాటు చూడు, అమ్మ కూర కారం అండి. అసలు ఈ కారపొడి వేస్తే ఇళ్ళంతా గుమాయిస్తుంది, వాసన మామూలుగా ఉండదు. అంత అద్భుతమైన వాసన, టేస్ట్. వంట రాని వాళ్ళు చేసినా సరే వాళ్ళు ఒక అద్భుతాన్ని ఇంట్లో సృష్టించారండి. పేరు అయితే మీకు వచ్చేసింది ఖచ్చితంగా, ఒకసారి గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇలా వాటర్గా ఉన్నప్పుడు సాల్ట్ అండి. ఇప్పుడు దీంట్లో వాటర్గా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసేసుకొని పసుపు వేసేసుకొని పచ్చళ్ళ కోసం ఉడకబెట్టేసి ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి పీతల్లో ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడా మాత్రమే మనం ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉన్నప్పుడే మనకి ఇది డ్రైగా ఫ్రై అయిపోతాయండి. అసలు పీతల్లో నుంచి రొయ్యల్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా అమ్మ కూరకారం వాడండి, మంచి వాసన. జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేసి చేసిన కరివేపాకు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు ఇవన్నీ వేసి చేసిన అమ్మ కూరకారం. ఇది 6 నెలలు, సంవత్సరమైనా వాడుకోవచ్చు. ఇది కరివేపాకు కారం. చక్కగా మీరు తింటే జుట్టుకు కానీ, ఒంటికి కానీ, కంచుకు కానీ, దేనికైనా సరే చాలా మంచిదండి. బీపీలు, షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. చక్కగా నా చేతితో నేను తయారు చేసిన కారం అండి. ఇలా ఏ చికెన్ ఫ్రైలో కానీ, మటన్ ఫ్రైలో కానీ, కరివేపాకు ఫిష్ ఫ్రైలో కానీ, పీతలు కానీ, రొయ్యల్లో కానీ షార్ట్ కట్లో మసాలాలు ఏమీ లేకోకుండా చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం చక్కగా ఈ కారపొడి, ఈ నీసు వాసన లేకోకుండా టేస్టీగా మంచిగా ఉంటుంది. కరివేపాకు 2 రెబ్బలు వేసాను నేను. ఈ కరివేపాకు కారం కూడా నేను వాడాను. చక్కగా బుక్ చేసుకోవాలనుకుంటే మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, దోశ ఇడ్లీ పౌడరు, అలాగే చపాతీ పౌడరు, సంగటి పౌడరు, ఉప్మా రవ్వ ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినాయండి. 14 చిరుధాన్యాలతో చేసినవి. ఎంత హెల్త్కి మంచిదంటే మీరు ఇవన్నీ కలుపుకొని ఒక రోజు తినగలుగుతారా? తినలేరు. చేసుకోలేనప్పుడు మేమున్నాము. చక్కగా నా చేతితో నేను తయారు చేసి మీ ఇంటికి మీ డోర్ కొట్టి వచ్చేంత వరకు ఫుల్ బాధ్యత నేనే వహిస్తానండి. సరేనా? ఇప్పుడు ఇది డ్రై రోస్ట్గా చేసేసుకుంటే వేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్కున్నా పర్లా, మామూలుగా అయినా సరే బాగుంటుందండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. చక్కగా బుక్ చేసుకొని తినాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. షార్ట్ కట్లో అమ్మ కరివేపాకు కారం వేసి చేసిన, అమ్మ కూర కారం వేసి చేసిన పీతలు ఫ్రై ఎంత షార్ట్ కట్లో అయిపోయింది చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇది ఇంత ఇది సిమ్లో డ్రై చేసేసుకోవడమే. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళి తీసుకొచ్చి ఇవన్నీ చేసే అంత టైం లేదు మనకు. ఆ పచ్చిమిరపకాయలు ఉన్నా లేకపోయినా పెద్ద పరవా ఏం లేదు. సరేనా? ఎంత బాగుంది చూడండి, మంచి వాసన వస్తుంది, వాయిస్తుంది వాసన. సరే, మటన్ పచ్చడి కానీ, చికెన్ పచ్చడి కానీ, పీతల పచ్చడి కానీ, రొయ్యల పచ్చడి కానీ, మీకు ఉసిరికాయ పచ్చడి, టమోటా పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నీ మా దగ్గర ఉన్నాయి. మటన్ పౌడరు, చికెన్ పౌడరు, ఫిష్ పౌడర్, ఇవన్నీ గరం మసాలా ఐటమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. దోశ పౌడర్, ఇడ్లీ పౌడరు, చపాతీ పిండి, మల్టీగ్రెయిన్ అన్ని చిరుధాన్యాలతో చేసినాయి. 14 చిరుధాన్యాలు. అవన్నీ మనం ఇంట్లో చేసుకొని తినగలమా? మేమున్నామండి. బస్తాలు తెప్పించి ఎండబెట్టి శుభ్రతతోటి మనసు పెట్టి మరీ చేస్తున్నాను. చేసుకోలేని వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. హోమ్ మేడ్గా నేను అన్నీ మీకు పంపిస్తాను. సరేనా? మాది బిజినెస్, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అన్నం పెట్టినా సిరి ప్లేట్లోకి తోడేసుకుందాం. ఎంత బాగుంటుంది తెలుసా సిరి? టేస్టీగా, క్రిస్పీగా
అసలు వాసన ఉండదమ్మా, నీసు వాసన ఉండదు, కమ్మగా ఉంటుంది. అసలు అప్పటికప్పుడు ఎవరైనా పార్టీలు గిట్టీలు చేసుకునే వాళ్ళు అయితే సరే అమ్మ కూర కారాన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఒక్క కారం వేసుకొని హ్యాపీగా మీరు ఏ కూర అయినా ఫ్రై అయినా చేసుకోవచ్చండి. అమ్మ కూర కారం 100 కేజీల కారం మా దగ్గర వెళ్ళిపోతుంది. ఇంత ఎండలో కూడా హార్డ్ వర్క్ చేస్తున్నామంటే మీరంతగా ఆదరిస్తున్నారు. ఓకేనా, టేస్ట్ చేద్దాం. ఆహా, ఓహో, అద్భుతంగా ఉందండి, ఎంత బాగుందో. ఇంట్లో తయారు చేసుకోండి, తినండి. అమ్మ కూర కారంలో కరివేపాకు కారం, మునగాకు కారం, అవిసిపొడి కారం, పుట్నాల పొడి, నువ్వుల కారపొడి, ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి. తయారు చేస్తున్నాము, బుక్ చేసుకోండి. అమ్మ కూర కారం. పొద్దున్నే ఈరోజు శనివారం, శతాక్షి కూడా ఇప్పుడు ఇవాళ రేపు మార్కెట్కి వెళ్ళి కాలేజ్ నుంచి వస్తా మేమేమో అక్కడ కవర్లు లేబుల్స్ ఇది తీసుకురమ్మని చెప్తే అక్కడికి వెళ్ళేసి ఫ్యాక్టరీ దగ్గరికి ప్రేమగా మా దగ్గర నుంచి అన్ని ఆర్డర్ చేసుకుంటున్నారు కదా, ఎన్ని బోర్డ్స్ అండి, కబోర్డ్స్, బాక్సెస్. చూడు మమ్మీ, మీరు ఇంత మంచిగా మా దగ్గర నుంచి ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు కాబట్టి మా ఇంట్లో మెటీరియల్ సోర్సెస్ అన్ని అయిపోతున్నాయి. ఆ సోర్సెస్ అన్ని నేను మళ్ళీ వెళ్ళి తీసుకొనే వస్తానే ఉన్నా. బల్క్ లో ఆర్డర్ చేస్తున్నా, బల్క్ అంతా అయిపోతుంది నిండుకున్నాయని చెప్పాలి. కానీ మీరు ఇంత సపోర్ట్ చేస్తారు అనుకోవాలా. మొన్నే తెచ్చాను నేను వెళ్ళి అట్టపెట్లు. అట్టపెట్ల షాప్ ఫుల్ దివాలా తీసుండింది. అట్టపెట్ల షాప్ వాళ్ళు ఇప్పుడు ప్రింటింగ్ చేస్తానే ఉన్నారు. మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి పని పెట్టాం. అది ఇది ఫ్యాక్టరీకి వెళ్తే మనకి కొన్ని వేలల్లో తీసుకుంటే 2000 3000 అలా తీసుకుంటేనే ఇస్తారండి. ఈ అట్టపెట్లు ఎందుకంటే పచ్చళ్ళు మనకి సేఫ్గా సెక్యూర్గా వెళ్ళటం కోసం ఇవన్నీ తీసుకున్నాం. ఇవి 10 డబ్బాలు పట్టేది, 1/2 కేజీవి, 2 డబ్బాలు పట్టేవి, 3 డబ్బాలు పెట్టేవి, కేజీ 2 కేజీలు, ఇలా సైజుల వారీగా ఇవి ఆర్డర్ చేయించేసి డబ్బాలు కొనుక్కొని ఇస్తే కానీ చేయాల. ఈరోజు ఒక సైజు, డబల్ డబ్బాకి ఒక సైజు, పెద్ద డబ్బాకి 2 కేజీస్, ఆ కేజీస్ కి డబ్బాకి ఒక టైపు, అట్లా మంచిగా శతాక్షి మన దగ్గర ఇప్పుడు మొత్తం ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయో మొత్తం ఈరోజు మెనూ తయారు చేయాలి. నువ్వు కారాలకి పచ్చళ్ళకి మెనూ తయారు చేసి అన్ని తయారు చేసి డిస్క్రిప్షన్ ఇస్తాం కదా. ఇది ఎట్లా ఉంటదంటే శనివారం ఒక రోజు పాపం ఒకళ్ళు ఒక పని చేయరు. అవి పనులు అనేవి నలుగురు చేతులు వేస్తేనే ఏదైనా అవుతుంది. మాకు డెలివరీ ఏజెంట్లు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఈ డబ్బాలు మ్యానుఫ్యాక్చర్ కానీ, పచ్చళ్ళు ఇక్కడ ప్యాకింగ్ చేసేవాళ్ళు కానీ, స్టిక్కర్లు అంటించేది, ఎండ పెట్టేది, కూరగాయలు తీసుకొచ్చేది, మళ్ళీ అక్కడ కూరగాయల వాళ్ళకి, ఇంకా ఇవన్నీ కాదు 10 మంది, ఒక 15 మంది, 20 మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ పీపుల్ కలిస్తే మా అమ్మ కారం అనేది వస్తుంది. మా అమ్మ కారం ప్రోడక్ట్ ని మీరు మంచిగా పర్చేస్ చేసుకొని మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషం. చాలా మంది హస్బెండ్ లేని వాళ్ళకి నిజంగా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఒకసారి మా ప్రోడక్ట్ ని టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత నచ్చకపోతే నా పేరుని తిరగది పెట్టుకుంటా. ఏంటి శతాక్షి కాకుండా ఏమంటారు, శతాక్షి రివిద్యత పెట్టుకుంటా. ఇవన్నీ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ కొన్ని వేలల్లో తీసుకోవాలి. ఆల్రెడీ మొన్న మేము 500 అలా తీసుకొచ్చాము. అవి అయిపోయినాయి. కొంచెం సైజ్ అది లూజ్గా ఉండింది, అంటే డబ్బా పెట్టినా కూడా గ్యాప్ ఉండింది. దాంట్లో మళ్ళీ ధర్మహోలు ఇవి టిప్పులు ఇవి కవర్లు పెట్టినా వెయిట్ పెరిగితే మళ్ళీ కస్టమర్ల మీద ప్రెజర్ పడకూడదు, మా మీద కూడా. అంటే కస్టమర్లు సేమ్ 100 రూపాయలు ఇస్తారు కొరియర్కి. ఇప్పుడు మళ్ళీ మేము ఇది ఎక్కువగా ఇందులో ధర్మహోలు అవన్నీ పెడితే వెయిట్ ఒక 50 గ్రామ్స్ పెరగానే మాకు కొరియర్ వాళ్ళు ఎక్కువే చార్జ్ చేస్తారు. అందుకని చెప్పేసి మా శిరీషాన్ కూడా సైజు కరెక్ట్ ఉంటే ఆ ప్రాబ్లం ఉండదు, అందుకని ఇవి చేయించాం. చూడు, సొసైటీ శిరీష అక్కని తీర్చిదిద్దారు. అది ఎక్కువ పని చేసేది కాదు, బద్దకస్తురాలు ఎక్కువగా. కానీ ఇప్పుడు పొద్దునుంచి లేవగానే పొద్దున్న వంట చేయడం గానీ, మమ్మీ చేస్తే మమ్మీ చేస్తుంది, లేకపోతే అక్క చేస్తుంది. ఇద్దరులో ఎవరో ఒకరు చేసేసి పెట్టేస్తారు. ఆ వంటలు మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి తర్వాత కొరియర్లు రాసి కస్టమర్తో మాట్లాడి కొరియర్లు రాసి కొరియర్ ప్యాకింగ్ చేసి మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు కదా మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి హ్యాండిల్ చేసి ఇంతంతా చేస్తుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మొహం అంతా టైర్డ్ అయిపోతూ ఉంటుందండి. మళ్ళీ ఇక్కడ దీనికోసం వీడియో చేస్తుంది. మళ్ళీ మమ్మీ ఏదైనా పిలిస్తే మమ్మీ కోసం హెల్ప్ చేసింది. అలా 24/7 పని చేస్తుంది. అందుకే అని చెప్పేసి సాయంత్రం డైరీకి తీసుకెళ్ళి నీకు ఏమైనా కావాలా, తింటావా అని చెప్పేసి ఫుల్గా తినిపించేసేసి, లేకపోతే దానికి మనసు బాగోకపోతే ఐ నో రైట్. మమ్మీ అర్థం చేసుకోకపోయినా ఐఎమ్ దేర్. షీ అర్థం చేసుకుంటా. మా మమ్మీ అంతగా ఎక్కువ ప్రెజర్. దాన్ని పూజిస్తే పని కూడా చేస్తారు. సండే వీళ్ళిద్దరు పూజిస్తే ఇవన్నీ మా మమ్మీ సండే ఏం జరిగినా జరగకపోయినా బయటకు అయింది తీసుకెళ్తుంది. మూవీ కానీ
ఇంత ముందు శుక్రవారం నైట్ నుంచి ఎంజాయ్ చేసేవాళ్ళం, శుక్ర శని ఆదివారాలు ఖాళీ ఉన్నప్పుడు. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆదివారం కూడా వెళ్తామో లేదో గ్యారంటీ లేదు, కానీ ఆదివారం పక్కా బయటికి తీసుకెళ్తాం. ఆదివారం తీసుకెళ్ళకపోతే ఆ వారం పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. సో తీసుకెళ్లాల్సిందని మేము ఇంట్లో రూల్ చేసాం కాబట్టి మమ్మీ తీసుకెళ్ళిద్ది. మూవీస్ కానీ పాప్కార్న్ పిజ్జా ఏం కావాలంటే అవి తింటాము. అది చీట్ మీల్ లాగా అంతే, అలా డైలీ తినము. డైలీ ఇంట్లో హెల్తీ ఫుడ్ అయితే తింటాం. సరే బాయ్ చెప్తావా? బాయ్. పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, గరం మసాలా ఐటమ్స్, కారాలు, మసాలా దినుసులు, బిర్యానీ మసాలా, మటన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, పన్నీర్ మసాలా. చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేయనా? ఈ కర్రీ చేయమా, ఫ్రై అంత ఇష్టపడలేకపోతున్నా ఎందుకంటే ఎండాకాలం కదా. మసాలా పౌడర్ వేసేనా? చికెన్ మసాలా వేస్ట్ చేయి అమ్మ, చికెన్ మసాలా బాగుంటది. అన్ని మా ఇంట్లో ఉన్నాయి అమ్మ. కూరకారం మా పౌడర్స్ అన్ని మీకు అసలు చాలా బద్దకస్తురాలు రాలా అనుకుంటే పేస్ట్ ఇంట్లో ఉంది, అవి తీసి అట్లా వేయడమే. అవును, టమాటాలు కట్ చేసుకుని వేసేసి డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ మా దగ్గర అవైలబుల్ లో ఉంది, చికెన్ మసాలా ఉంది, అమ్మ కూరకారం ఉంది, పసుపు పొడి కూడా అమ్మది. అన్ని కలుపుకొని ఇలా పిల్లలు ఉంటారు చూడండి వంట రానోళ్ళు, వాళ్ళు ఇలా అన్ని కలిపేసి కుక్కర్లో. ఇట్స్ స్మార్ట్ థింకింగ్, టైం ని ఎఫిషియెంట్ గా సేవ్ చేసే వంట చేయకపోవడం, మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు స్మార్ట్ థింకింగ్ పీపుల్. ఇప్పుడు ఈ పిల్లకి అన్ని కలిపి అక్కడ తయారు చేసి పెట్టాం కాబట్టి ఎళ్ళు అన్ని కలిపి కుక్కర్లో వేసేసిద్ది అంతే. ఇంకేంటి, ఎవరు కష్టపడతారమ్మా, పనులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కొరియర్ దగ్గరికి వెళ్ళాలి. అవును, వర్కింగ్ పర్సన్ కదా నేను. మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బాలు తీసుకురావాలమ్మా. డబ్బాలు కంపెనీ దగ్గర 2000 పెట్టుకుంటేనే ఇస్తానన్నారు. అవి తీసుకొచ్చిన తర్వాత వీడియో తీసి పెడదాం. సీలింగ్ మిషన్ ఒకటి తీసుకోవాలమ్మా. అవును, అది సిల్వర్ ది, పైన ఫాయిల్ పడిద్ది కదా. అవును, ఆ ఫాయిల్ పడేది కూడా ఉంది మన దాంట్లో ఇప్పుడు ఉంది, కానీ మిషన్ లేదు. ఆ మిషన్ తీసుకోవాలి. అవును, ఓకే బాయ్ చెప్తావా? బాయ్. ఇంకా మనం గ్రైండింగ్ మిషన్ కూడా తీసుకోవాలి. అన్ని తీసుకుందామా? అన్ని ఇప్పుడు ఎట్లా ఉందంటే, మేము పచ్చళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మిషనరీ పచ్చళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ డబ్బాలకి, కొరియర్లకి, ఇదిగో ఈ అట్ట బోర్డులకి, స్టిక్కర్లకి మిషనరీ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ ఒక 1 year, మేబీ 1 year కాదు, అంత ఎక్కువ ఉండదు, ఒక 5-6 months దాకా వచ్చే అమౌంట్ ని మేము ఇన్వెస్ట్మెంట్ లోనే పెడదాం.